అంటే ఓ రకంగా చెప్పాలంటే 2 కోణాలు. నెంబర్ 1 ఏంటంటే తెలుగుదేశం పార్టీతో పాటుగా కూటమి నాయకులకి ఒక రకమైనటువంటి షాక్ ఉంది జమిలి ఎలక్షన్ అనేటువంటిది. ఎందుకు అంటే వీళ్ళు ఈ స్థాయి మెజార్టీతో వచ్చారు. ఇప్పుడు జమిలి ఎన్నికలు జరిగితే ఇప్పటికీ సంక్షేమ పథకాలు పెద్దగా అమలు కావట్లేదు. ప్లస్ జరుగుతున్నటువంటి కొన్ని పరిణామాల కారణంగా ఏదైతే అనేక మందిని అరెస్టులు చేయించడం, జైళ్ళలో పెట్టడం, ఒకప్పుడు అవి సమర్థించుతుండొచ్చును, కానీ క్రమంగా ప్రజల్లో ఒక నెగిటివిటీ వస్తుంది. కాబట్టి ఇవన్నీ ఫ్యూచర్లో తమకు దెబ్బ కొడతాయి. అయితే ఇప్పటికిప్పుడు జరిగితే కనుక జమిలి ఎన్నికలు పెద్ద ప్రాబ్లం ఉండకపోవచ్చు, కానీ ఒక 2 ఏళ్ల తర్వాత జరిగితే అప్పటికి వ్యతిరేకత అన్నటువంటిది ప్రమాదం అవుతుంది. కాబట్టి ఎన్నికల ముందు ఇప్పుడు వీళ్ళు అనుకునేది ఏంటి, సాధారణ సంక్షేమ పథకాలు ఇవన్నీ కూడా ఇప్పుడు ఏమి ఇవ్వలేదు కదా, ఈ ఏడాది ఏదో గ్యాసు నూనె తర్వాత 1000 రూపాయల పెన్షన్ ఇచ్చుకొచ్చారు, మిగతా సూపర్ 6 లేవు కదా. ఇవన్నీ ఇప్పుడు ఎందుకు అంటే ఇప్పుడే ఇచ్చిన అన్నీ ఫస్ట్ ఏడాది నుంచి ఇచ్చిన జగన్నే ఓడగొట్టినప్పుడు మనం అభివృద్ధి అన్న పాయింట్తోనే మనం వెళ్ళి గెలిచినప్పుడు ముందు ఇవన్నీ చేయకపోతే ఆటోమేటిక్గా డబ్బులు మిగులుతాయి, 1000 కోట్లు మిగులుతాయి, 40-50 వేల కోట్లు మిగులుతాయి. ఇది తీసుకెళ్ళి అమరావతి మీదనో లేకపోతే ఇంకో దాని మీదనో ఖర్చు పెడతారు, రోడ్లు వేయడం మీదనో వీటి మీదనో ఖర్చు పెడితే అప్పుడు అభివృద్ధి చేసాం చూసారా, ఇదిగో ఆయన నాశనం చేస్తే అని తమ చెప్పిన పనికి అర్థమవుతుంది. అలా కాకుండా ఇప్పుడు డైరెక్ట్గా చేస్తే ఇటు డబ్బులు ఇచ్చేసేస్తే జనమేమి హర్షించట్లేదు అనేటటువంటి ఫీలింగ్ అధికార పక్షానికి ఉంది, అందుకని ఇవ్వట్లేదు. కానీ జమిలి ఎన్నికలు కనుక